ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. కొన్ని ప్రమాదకర ఆన్లైన్ గేమ్స్ పిల్లల ప్రాణాలను బలిగొంటున్నాయి. ఏం చేస్తున్నామో కూడా తెలియనంతగా అడిక్ట్ అయ్యేలా చేస్తున్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్ కు చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు కొరియన్ గేమ్ కు బానిసై తనువు చాలించుకున్నారు. అందుకే పిల్లలపై తల్లిదండ్రులు దృష్టి సారించాలి. ఆన్లైన్ గేమ్స్ అతిగా ఆడుతున్నట్లు అనుమానం వస్తే ముందుగానే జాగ్రత్త పడాలి. వారిని గేమ్స్ నుంచి దూరం చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆన్లైన్ గేమ్లు ఎక్కువగా ఆడే పిల్లల్లో ఎలాంటి మార్పులు వస్తాయి? తల్లిదండ్రులు ఎలా గుర్తించాలి? వారితో ఆ అలవాటు తగ్గించేందుకు ఏం చేయాలో చూసేయండి. ప్రస్తుతం చాలా మంది పిల్లలు ఆన్లైన్ గేమ్స్ ఎక్కువగా ఆడుతున్నారు. ఆ గేమ్స్ లో లెవెల్స్, పాయింట్స్, విన్స్, రివార్డ్స్ వంటివి ఉంటాయి. ఇలా సాధించే ప్రతి ఒక్కటి వారి మెదడులో డోపమైన్ రిలీజ్ ను పెంచేస్తాయి. ఏదో సాధించామన్న భావనను కలిగిస్తాయి. బయటి ప్రపంచంలో దక్కని ఆనందాన్నిస్తాయి. మళ్లీ మళ్లీ ఆడి ఏదో ఒకటి సాధించాలనే ఫీలింగ్ ను పెంచేస్తాయి. అలా డోపమైన్ లూప్ లోనే ఉండేలా గేమ్స్ చేస్తాయి. ఓడితే కుంగిపోయేలా చేస్తాయి. ఇలా ఏ కారణం లేకుండానే పిల్లలు అతి సంతోషంగా లేదా బాధగా కనిపించినా వారిని ఏమైందని తల్లిదండ్రులు అడగాలి. పొంతన లేని ఆన్సర్స్ చెబితే గేమ్స్ అతిగా ఆడుతున్నారా అనేది గమనించాలి. सर, जो ये ऑनलाइन गेम्स होते हैं ये मोस्ट प्रॉबली अडोलेसेंट ब्रेन को इन्वॉल्व करते हैं। बच्चे जो 10 से 15 साल हैं या 15 से 20 साल के बच्चे हैं उनके ऊपर ज़्यादा असर करता है, क्योंकि वो अभी ग्रोइंग ब्रेन है। ग्रोइंग ब्रेन क्या करता है कि इट एक्सप्लोर, वो नोवेल्टी सीकिंग करता है, वो रिस्क बेनिफिट को नहीं समझ पाता, वो आगे का फोरसाइट नहीं समझ पाता, उसके फ्यूचर कॉन्सिक्वेंसेस क्या होंगे। जो ग्रोइंग माइंड है वो सिर्फ इमीडिएट किक पे रिस्पॉन्ड करता है। जो रियल लाइफ अचीवमेंट होती है वो बहुत आराम आराम से होती है। बट जो इन ऑनलाइन गेम में ये जो हुक करते हैं वो रिवॉर्ड स्ट्रक्चर को हुक करते हैं कि वो आपको इंस्टेंट ग्रेटिफिकेशन देते हैं, इंस्टेंट प्लेजर देते हैं। तो आपको एक अचीवमेंट फील होती है, आपको प्लेजरेबल फील होती है। तो ये ऐसी डोपामिन किक मिलती है कि जो बार बार रिपीटिशन करने का मन करता है। लाइफ एक ऐसे डिजिटल वर्ल्ड में चला जाता है, लगता है कि इसके अलावा कहीं खुशी नहीं है, इसके अलावा कहीं बिलोंगिंगनेस नहीं है, और उनकी एक नई आइडेंटिटी फॉर्मेशन होने लग जाती है जो टोटली डिस्कनेक्टेड होती है रियल लाइफ वर्ल्ड से। ఆన్లైన్ గేమ్స్ కు ఎక్కువగా అలవాటు పడిన పిల్లలు ఇంతకు ముందులా అందరిలో కలిసేందుకు ఎక్కువగా ఇష్టపడరు. కుటుంబ సభ్యులతోనూ మాటలు తగ్గించేస్తారు. ఒంటరిగా ఉండేందుకు ఎక్కువగా ప్రయత్నిస్తారు. ఫోన్ తోనే కాలం గడిపేస్తూ ఉంటారు. చదువులోనూ గతం కంటే వెనుకబడిపోతారు. ఇంతకు ముందు ఇష్టమైన ఆటలపైన ఆసక్తి కనబరచరు. స్నేహితులను కలవడం కూడా తగ్గించేస్తారు. గతంతో పోలిస్తే కోపం, చిరాకు పెరుగుతూ ఉంటాయి. పిల్లల్లో ఇలాంటి ప్రవర్తన కనిపిస్తే ఆన్లైన్ గేమింగ్ కు ఎక్కువగా అలవాటు పడ్డారేమోనని అనుమానించాలి. గేమ్స్ ఆడడం తగ్గించేలా వీలైనంత త్వరగా జాగ్రత్త పడాలి. ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడిన పిల్లలను తిట్టడం లేదా కొట్టడం చేస్తే మరింత మొండిగా తయారవుతారు. అలా కాకుండా సున్నితమైన పద్ధతులతో వారికి నచ్చజెప్పాలి. వారు ఫోన్ వాడకాన్ని తగ్గించేలా చేయాలి. అలాగని ఒక్కసారిగా గేమ్ ఆపేయాలని గట్టిగా చెబితే వారు నొచ్చుకునే అవకాశం ఉంటుంది. అందుకే క్రమక్రమంగా వారిని గేమ్స్ మాన్పించాలి. అందుకోసం వారితో తల్లిదండ్రులు వీలైనంత ఎక్కువసేపు గడపాలి. వారితో ఎక్కువగా మాట్లాడాలి. చదువు, వాళ్ళ లక్ష్యాల గురించి గుర్తు చేయాలి. గేమింగ్ తో కలిగే నష్టాల గురించి మాటల్లోనే వివరించాలి. పిల్లలను క్రికెట్, బ్యాడ్మింటన్, ఫుట్బాల్ సహా అవుట్డోర్ గేమ్స్ ఆడేలా ప్రోత్సహించాలి. దీంతో ఆన్లైన్ గేమ్స్ అలవాటు తగ్గించుకుంటారు. ఒంటరిగా కూర్చుంటే పిల్లలను అలా వదిలేయకూడదు. ఏదో ఒక పని చెబుతూ ఉండాలి. చేసిన పనికి వారిని ప్రశంసిస్తుండాలి. చదువులో మెరుగైతే గిఫ్ట్స్ ఇస్తామనేలా ప్రోత్సహించాలి. ఇలా వారి దృష్టిని గేమ్స్ నుంచి పక్కకు మళ్లించాలి. క్రమంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వారికి ఎక్కువగా అందుబాటులో లేకుండా చేయాలి. ఫోన్ ఎక్కువసేపు ఇవ్వకూడదు. పిల్లల ముందు తల్లిదండ్రులు కూడా ఎక్కువసేపు ఫోన్ వాడకూడదు. ఇలా సరైన చర్యలు తీసుకోవడం వల్ల వారిని ఆన్లైన్ గేమ్స్ కు దూరం చేయవచ్చు. అయినా పిల్లల్లో మార్పు రాకపోతే సైకాలజిస్ట్ ను కలిసి సాయం తీసుకోవాలి.